స్వర్గీయ హీరో నటభూషణ్ శోభన్ బాబు నటించిన గోరింటాకు సినిమా గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ యువ చిత్ర బ్యానర్ పైన నిర్మాత కాట్రగడ్డ మురారి నిర్మాణ సారథ్యంలో 1979వ సంవత్సరంలో నిర్మించి స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఆ రోజుల్లో ఘన విజయం సాధించి నిర్మాతలకు కాసుల పంట పండించిన సినిమా గోరింటాకు. ఇక సినిమా కథ, మనసిచ్చిన ప్రేయసిని కాదని తన ప్రియురాలి సుఖం కోరి మరొకరికి జీవితాన్ని ఇవ్వటం కోసం తన ప్రేమను త్యాగం చేసిన ఒక త్యాగమూర్తి కథే గోరింటాకు. ఒక భగ్న ప్రేమికుడిగా ఒకరి జీవితాన్ని నిలబెట్టిన డాక్టర్గా శోభన్ బాబు అద్వితీయ నటనను కనబరిచారు. ఆ రెండు పాత్రల్లో జీవించారు హీరో శోభన్ బాబు గారు. హీరో శోభన్ బాబు గారు నటి సుజాత నటనకు నీరాజనం పట్టారు ప్రేక్షక దేవుళ్ళు ఆనాడు. సినిమా అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా గోరింటాకు సినిమాను తీర్చిదిద్ది తెలుగు చిత్రసీమకు అందించారు స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను అపూర్వంగా ఆదరించడం విశేషం. హీరో శోభన్ బాబు గారు కొన్ని సీన్స్ లో తన నటన చేత ప్రేక్షకులను ఆకర్షించి వారి చేత కంటతడి పెట్టించడం మరొక విశేషం. నిర్మాత మురారి గారు మొదట ఈ సినిమాని దర్శకుడు సేతు మాధవన్ గారిని అనుకున్నారట. కానీ సేతు మాధవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎస్ విశ్వనాథన్ కావాలని పట్టుబట్టారట. దానికి నిర్మాత మురారి గారు కేవి మహాదేవన్ గారే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలని అనడంతో ఇద్దరి మధ్య వ్యత్యాసాలు రావడం, దర్శకుడు సేతు మాధవన్ గారు తప్పుకోవడంతో తర్వాత మురారి గారు దర్శకుడిగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని ఎన్నుకోవడం విశేషం. నిర్మాత మురారి గారు తన మాట నెగ్గించుకొని మ్యూజిక్ డైరెక్టర్ గా కేవి మహాదేవన్ గారిని నిర్మించడం మరో విశేషం. ఇక గాయని నర్తకి వక్కలంక సరళ గారి కుమార్తె అయినటువంటి వక్కలంక పద్మ గారిని రెండవ హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ చేయడం మరొక విశేషం. ఇక మహానటి సావిత్రి హీరో శోభన్ బాబు గారి తల్లి పాత్రలో జీవించింది అని చెప్పవచ్చు. అదేవిధంగా మహానటి సావిత్రి గారు శోభన్ బాబు గారితో కలిసి నటించడం చివరి చిత్రం గోరింటాకు కావడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ గారు ఈ సినిమా కోసం 6 పాటలు ట్యూన్స్ కంపోజ్ చేయడం విశేషంగా చెప్పవచ్చు. ఆయన కంపోజ్ చేసిన మధురమైన పాటల్లో గోరింటా పూసింది కొమ్మ లేకుండా, కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, పాడితే శిలలైన కరగాలి, చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది లాంటి పాటలు నాటికి నేటికి మరపురాని పాటలుగా మిగిలిపోవడం విశేషం. గోరింటాకు సినిమాలోని పాటలన్నీ పి సుశీల గారు మరియు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం విశేషం. గోరింటాకు సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రపు బీచ్ దగ్గర జరగడం విశేషం. 12 అక్టోబర్ 1979 రోజున గ్రాండ్ గా రిలీజ్ అయింది గోరింటాకు సినిమా. ఆ రోజుల్లో ఈ గోరింటాకు సినిమా సుమారు ₹1 కోటి పైగా వసూలు చేసి కలెక్షన్ల కనక వర్షం కురిపించడం మరొక విశేషం. 25కి పైగా థియేటర్లలో 50 రోజులు, 11 సెంటర్స్ లో 100 రోజులు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు మరియు 4 థియేటర్లలో 175 రోజుల వరకు ప్రదర్శింపబడి అత్యధిక కలెక్షన్స్ రాబట్టడం విశేషం. గోరింటాకు సినిమా అత్యధిక మహిళా ప్రేక్షకులు ఆదరించిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాగా నిలవడం మరొక విశేషం. ఈ చిత్ర నిర్మాత కాట్రగడ్డ మురారి గారికి బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ చిత్ర దర్శకుడు స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం మరొక విశేషం. హీరో స్వర్గీయ నటనభూషణ్ శోభన్ బాబు గారికి ఈ సినిమా గోరింటాకు బ్లాక్ బస్టర్ హిట్ మరియు సిల్వర్ జూబ్లీ హిట్ కావడం విశేషం. సో ఇవేనండి స్వర్గీయ నటభూషణ హీరో శోభన్ బాబు గారు నటించిన గోరింటాకు మూవీ విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.